నాలుగు గోడల మధ్యన నలిగిపోతున్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. సొసైటీలో జీవించడానికి ఉన్న స్వేచ్ఛ నీకెంత ఉందో వాళ్ళకి కూడా అంతే ఉంది. ప్రతి దాని మీద వాళ్ళకి హక్కు ఉంది. నీ చేదస్తం కనుక ఆ నాలుగు గోడల మధ్యన వాళ్ళు ఇచ్చేసి వాళ్ళకి ఇల్లు మాత్రమే ప్రపంచంలో చేయకు. ఎందుకంటే ఆ పైన చాలా కష్టం. చిన్నప్పుడు పేరెంట్స్ చూపించలేదు, ఏమీ ఈ లోకాన్ని వాళ్ళు ఏం చూడలేదు, అండ్ వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు కూడా తీసుకెళ్ళలేదు. అండ్ పెళ్ళాక హస్బెండ్ తీసుకెళ్తాడు అనుకుంటే హస్బెండ్కి నచ్చదు, హస్బెండ్ తీసుకెళ్ళి దెన్ వాట్, వాళ్ళకి పుట్టిల్లు అత్తారిల్లు ఇంతే తెలుస్తుంది, ఇంకేమీ తెలియదు. వాళ్ళకి చిన్న చిన్న ఆశలు ఉంటాయి, వాటిని వాడు పట్టించుకుంటాడు. ఎప్పుడు నీ తిరుగుడు, నీ ఎంజాయ్మెంట్, ఫ్రెండ్స్తో నువ్వు తిరగడం రావడం ఇంతేనా? మరి వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉండదా? వాళ్ళకంటూ చిన్న చిన్న డ్రీమ్స్ ఉండవా? సో వాటిని కూడా టేక్ కేర్ చేయాలి కదా. ఒక లైఫ్ పార్ట్నర్ అన్నప్పుడు 50-50 అండర్స్టాండింగ్ ఉంటూ నువ్వు ఏది నీ స్వేచ్ఛ కోసం, నీ హ్యాపీనెస్ కోసం నువ్వు చేస్తున్నావో వాళ్ళ హ్యాపీనెస్ కోసం కూడా నువ్వు చేయాలి కదా. అడిగి తెలుసుకుని తీసుకెళ్ళాలి, చేయాలి కదా. స్టిల్ నువ్వు ఇంకా ప్యాథటిక్ మైండ్ సెట్లో ఉండిపోయి ఆచారాలు కట్టుబాట్లు అని చెప్పి వాళ్ళు ఇంకా నాలుగు గోడల మధ్యన మాత్రమే వదిలేకు. కాసంత ఫ్రీడమ్ ఇచ్చి బయటకు తీసుకెళ్ళి. ఎందుకంటే నీకంటూ ఒక హ్యాపీనెస్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఉంటుంది. సో వాళ్ళు చెప్పట్లేదు అంటే నువ్వు అడగట్లేదని అర్థం. వాళ్ళకేంటో ఏ కోరికలు లేవని కాదు. ఒకసారి అడిగి చూడు, అన్నీ వాళ్ళే చెప్తారు.